శివుడు ప్రత్యక్షమైన క్షణం నుండి అవధూత ఆవులయ్య స్వామి పలికే ప్రతి పలుకు నిత్యమై సత్యమై నిలిచిపోయేది. మంచైనా చెడైనా నిర్భయంగా వెలువరించేవారు అవధూత స్వామి. తన వద్దకు వచ్చిన భక్తులకు చెప్పిన ప్రతి విషయము భవిష్యత్తులో నిర్ధారణ అయ్యేది. ఆయన వాక్కు అలాంటిది. స్వామి మహిమలు తెలుసుకున్న భక్తులు స్వామివారిని శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించేవారు. చక్కనైనా ఆవులయ్య వాకులిచ్చేను, దిక్కులేని వారికల్లా దిక్కై నిలిచేను, దిక్కై నిలిచేను. చక్కనయ్య ఆవులయ్య వాకులిచ్చేను, దిక్కులేని వారికల్లా దిక్కై నిలిచేను, దిక్కై నిలిచేను. ఆవులయ్యను ఓదివిచువని ఆర్యులెల్లరూ పొగడిరి, ఆవులయ్యను ఆవులయ్యని ఆర్యులెల్లరూ పొగడిరి. ఆది విష్ణువు ఆవులయ్యని ఆర్యులెల్లరూ పొగడిరి. ఆది విష్ణువు ఆవులయ్యని ఆర్యులెల్లరూ పొగడిరి. ఆయనిచ్చిన వాకులన్నీ నిజములాయేను, ఇలను జరిగేను. చక్కనైన ఆవులయ్య వాకులిచ్చేను, దిక్కులేని వారికెల్లా దిక్కై నిలిచేను, దిక్కై నిలిచేను. ఏమి జరుగునో చెప్పమంటూ యంగమ్మ స్వామిని అడుగగా, 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 వెదువరాలు వగుదువాని స్వామి చెప్పేను, అటుల జరిగేను. చక్కనైనా ఆవులయ్య వాకులిచ్చేను, దిక్కులేని వారికెల్లా దిక్కై నిలిచేను, దిక్కై నిలిచేను. జ్వరము వచ్చిన దీన జనులు స్వామి చెంత నిలచితే, జ్వరము వచ్చిన హీన జనులు స్వామి చెంత నిలసితే, జ్వరము వచ్చిన దీన జనులు స్వామి చెంత నిలచితే, జ్వరము వచ్చిన హీన జనులు స్వామి చెంత నిలసితే, ఆవులయ్య స్వామి వారిని దీవించి పంపేను. ఆవులయ్య స్వామి వారిని దీవించి పంపేను. చక్కనైనా ఆవులయ్య వాకులిచ్చేను,
ఆవులయ్య వాకులిచ్చేను దిక్కులేని వారికెల్లా దికై నిలిచేను దికై నిలిచే అవధూత ఆవులయ్య స్వామి మహిమలు గ్రామ గ్రామాలకు పాకినవి. రోగపీడితులు స్వామిని చేరి ఆరోగ్యవంతులవుతున్నారు. సంతానం లేనివారు సంతానవంతులవుతున్నారు. గ్రహపీడితులకు కూడా దోషాలు తొలగిపోతున్నాయి. దరిచేరిన భక్తులు నిర్మలమైన మనసుతో ప్రార్థిస్తే తీరని కోరికలే లేవు. అందుకే ఆ స్వామిని దర్శించుకొని వద్దాం రమ్మని తన ఇల్లాలిని ప్రయాణం కమ్మంటున్నాడు రామచంద్రుడు. గిలకల గిలకల బండి గట్టి వలపట దాపట ఎద్దుల గట్టి గిలకల గిలకల బండి గట్టి వలపట దాపట ఎద్దల గట్టి చిలకల గిలకల బండి గట్టి వలపట దాపట ఎద్దుల గట్టి గిలకల గిలకల బండి గట్టి వలపట దాపట ఎద్దల గట్టి అందమైన అంబక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి అందమైన అంబకు పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి కట్టుకోను చీరలు లేవు, పెట్టుకోను నగలు లేవు. కట్టుకోను చీరలు లేవు, పెట్టుకోను నగలు లేవు. కట్టుకోను సీరలు లేవు పెట్టుకోను నగలు లేవు ఏమని చెప్పుదురా మామ ఎట్లా వస్తునురా? ఏమని చెప్పనురా మామ ఎట్లా వస్తునురా చిలకల గిలకల బండి గట్టి వలపట దాపట ఎద్దుల గట్టి గిలకల గిలకల బండి గట్టి వలపట దాపట ఎద్దల గట్టి అందమైన అంబక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి అందమైన అమ్మకు పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి బాబులమ్మ పట్టు చిరగట్టి నారాయణమ్మ నగలు పెట్టి బాబులమ్మ పట్టు చిరగట్టి నారాయణమ్మ నగలు పెట్టి బాబులమ్మ పట్టు చిరగట్టి నారాయణమ్మ నగలు పెట్టి రావే పోదాము స్వామిని చూసి వస్తాము రావే పోదాము స్వామిని చూసి వస్తాము చిలకల గిలకల బండి గట్టి వలపట దాపట ఎద్దుల గట్టి గిలగల గిలగల బండి గట్టి వలపట దాపట ఎద్దల గట్టి అందమైన అంబక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి అందమైన అమ్మకు పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి ఆవుల స్వామిని కొలిసిన వారికి సిరి సంపదలు కలుగునంట. ఆవుల స్వామిని కొలిచిన వారికి సిరి సంపదలు కలుగునంట. ఆవుల స్వామిని కొలిచిన వారికి సిరి సంపదలు కలుగునంట ఆది దేవుడట స్వామి ఆవుల స్వామంట. ఆది దేవుడట స్వామి ఆవుల స్వామంట ఆది దేవుడట స్వామి ఆవుల స్వామంట. ఆది దేవుడట స్వామి ఆవుల స్వామంట చిలకల గిలకల బండి గట్టి వలబట దాపట ఎద్దుల గట్టి గిలగల గిలగల బండి గట్టి వలపట దాపట ఎద్దల గట్టి అందమైన అంబక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి అందమైన అమ్మకు పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి
కమ్మలు లేవు ముక్కుకు నాకు మొక్కెర లేదు చెవులకు నాకు కమ్మలు లేవు ముక్కుకు నాకు మొక్కెర లేదు చెవులకు నాకు కమ్మలు లేవు ముక్కుకు నాకు ముక్కెర లేదు ఏమని చెప్పుదురా మామ ఎట్లా వస్తునురా ఏమని చెప్పునురా మామ ఎట్లా వస్తునురా ఏమని చెప్పుదురా మామ ఎట్లా వస్తునురా ఏమని చెప్పునురా మామ ఎట్లా వస్తునురా గిల్లకల్ల గిల్లకల్ల బండి గట్టి వలబట దాపట ఎద్దుల గట్టి గిలకల గిలకల బండి గట్టి వలబడ దాపట ఎద్దుల గట్టి అందమైన అంబక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి అందమైన అమ్మక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి చంద్రకల్లవి కమ్మలు పెట్టు సరస్వతమ్మ ముక్కెర పెట్టు చంద్రకల్లవి కమ్మలు పెట్టు సరస్వతమ్మ ముక్కెర పెట్టు చంద్రకలవి కమ్మలు పెట్టు సరస్వతమ్మ ముక్కెర పెట్టు రావే పోదాము మనము స్వామిని చూద్దాము రావే పోదాము స్వామిని స్వామిని వదాము రావే పోదాము స్వామిని చూసి వస్తాము రావే పోదాము స్వామిని చూసి వస్తాము చిలకల గిల్లకల బండి గట్టి వలబడ దాపట ఎద్దుల గట్టి చిలకల గిలకల బండి గట్టి వలబడ దాపట ఎద్దుల గట్టి అందమైన అంబక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి అందమైన అమ్మక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి అమరావతి హారమేసి గంగులమ్మ గాజులేసి అమరావతి హారమేసి గంగులమ్మ గాజులేసి అమరావతి హారమేసి గంగూలమ్మ గాజులేసి వేగని రావమ్మి మనము పోదము రావమ్మి వేగమి రావమ్మి మనము పోదము రావమ్మి వేగని రావమ్మి మనము పోదమి రావమ్మి వేగమి రావమ్మి మనము పోదము రావమ్మి చిలకల్ల గిల్లకల్ల బండి గట్టి వలబట దాపట ఎద్దుల గట్టి చిలకల గిలకల బండి గట్టి వలబడ దాపట ఎదల గట్టి అందమైన అంబక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి అందమైన అమ్మక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి నిమ్మలమైన మనసుతోన మలమైన మనసుతోన నమ్మకమైన పూజ చేసి నిమ్మలమైన మనసుతోన నమ్మకమైన పూజలు చేసి నిర్మలమైన మనసుతోన నమ్మకమైన పూజలు చేసి వరములు ఇచ్చేను స్వామి తప్పక వచ్చేను వరములు ఇచ్చేను స్వామి తప్పక వచ్చేను తప్పక వచ్చేను స్వామి వరములు ఇచ్చేను 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 తప్పక వచ్చేను స్వామి వరములు ఇచ్చేను. అవధూత ఆవులయ్య స్వామి ప్రకృతికి అతీతుడు. స్వామివారి శిరస్సు నుండి నిత్యం ఆముదం స్రవిస్తూ ఉండేది. వాన, గాలి, ఎండ, చీకటి ఇవేవీ స్వామిని బంధించలేవు. నల్ల రగ్గు కప్పుకొని
తిరిగే స్వామి మహిమలు అనంతాలు. ప్రశ్న అడగను వచ్చిన వారికి ఆయన వివరించిన వాక్కులు యథార్థాలు. శ్రీ మహావిష్ణువు అవతారుడైన ఆయన భవిష్యత్తంతా అందరికీ తెలిపేవాడు. ఆవులయ్యా దొడ్డ దేవుడయ్యా అవతరించే ఆది దేవుడయ్యా కొలిచే భక్తులకు కోర్కలే తీర్చేనయా అభయమునిచ్చును ఆర్తిని బాపుము ఆవులయ్య స్వామి. ఆవులయ్య దొడ్డ దేవుడయ్యా అవతరించే ఆది దేవుడయ్యా ఆవులయ్య దొడ్డ దేవుడయ్యా అవతరించే ఆది దేవుడయ్యా ఆవులయ్యా దొడ్డ దేవుడయ్యా అవతరించే ఆది దేవుడయ్యా నల్లరగ్గు కప్పుకొని తిరుగుచుంటాడు నాగుబాముతోన మాటలాడుచుంటాడు నల్లరగ్గు కప్పుకొని తిరుగుతున్నాడు నాగుపాముతోన మాటలాడుతున్నాడు నల్లరగ్గు కప్పుకొని తిరుగుచుంటాడు నాగుబాముతోన మాటలాడుచుంటాడు నల్లరగ్గు కప్పుకొని తిరుగుతున్నాడు నాగుపాముతోన మాటలాడుతున్నాడు మహిమలెన్నో ఉన్న స్వామి మహిలోన వెలసినాడు ఆవులయ్య దొడ్డ దేవుడయ్యా అవతరించే ఆది దేవుడయ్యా పన్నెండేళ్ల బాలికొచ్చి స్వామి చెంతకు భవిష్యత్తు చెప్పమని స్వామిని అడిగాను 12 ఏళ్ల బాలుకొచ్చి స్వామి చెంతకు భవిష్యత్తు చెప్పమని స్వామిని అడిగాను 12 బాలికొచ్చి స్వామి చెంతకు భవిష్యత్తు చెప్పమని స్వామిని అడిగాను 12 ఏళ్ల బాలుకొచ్చి స్వామి చెంతకు భవిష్యత్తు చెప్పమని స్వామిని అడిగాను ఏమో నీ చెబుతున్నమ్మా సంతాన ప్రాప్తి లేదు ఏమని చెప్పుదమ్మా సంతాన ప్రాప్తి లేదు ఆవులయ్య దొడ్డ దేవుడయ్యా అవతరించే ఆది దేవుడయ్యా
అంబకపల్లెలో సంచరిస్తూ దిగంబరుడుగా తిరిగే స్వామి అవధూతగా మారాడు. భక్తుల అనంతమైన కోర్కెలు తీర్చాడు. ప్రత్యేకించి పాము కరిచిన వారికి వైద్యం చెప్పేవారు స్వామివారు. వేపాకు, పచ్చికొబ్బెర, సన్ననిమ్మ రసంతో కలికం వేసి బాగుచేసేవారు. ఇప్పటికీ ఈ వైద్యం స్వామివారి వద్ద కొనసాగుతూనే ఉన్నది. ఎందరికో భవిష్యత్తును వివరించాడు. తన దేహయాత్రను చాలించే రోజును ముందుగానే తెలిపాడు స్వామివారు. 1926వ సంవత్సరం అక్టోబరు నెల 4వ తేదీన స్వామి సమాధి చెందాడు. ప్రతి ఏటా మాఘమాసం 3వ వారంలో స్వామి ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతాయి. వేలాది ప్రజలు స్వామివారి సమాధిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అట్లే ప్రతివారం కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. తిరునాళ చూడటానికి వెళ్లాం రమ్మంటూ తయారు కమ్మని తన భార్యాబిడ్డలను హుషారు చేస్తున్నాడు రావులకొల్లు రామచంద్రయ్య గారు. అంబకపల్లి ఆవుల స్వామి తిరునాళ మనము ఓయన్న వస్తము రావే ఈ వేళ చూసన్న వస్తము రావే తిరునాళ. అమ్మకపల్లి ఆవుల స్వామి తిరునాళ ఓయన్న వస్తము రావే ఈ వేళ చూసన్న వస్తము రావే తిరునాళ. పొద్దున నిద్ర లేవాలి తిరసానములు చేయాలి. పొద్దున నిద్ర లేవాలి శిరసానములు చేయాలి. పొద్దున నిద్ర లేవాలి తిరసానములు చేయాలి. పొద్దున నిద్ర లేవాలి శిరసానములు చేయాలి. అంబకపల్లెకు పోవాలి ఆవుల స్వామిని చూడాలి. అమ్మకపల్లెకు పోవాలి ఆవుల స్వామిని చూడాలి. అంబకపల్లె అరెరెరెరెరె అంబకపల్లె ఆవుల స్వామి తిరునాళ మనము ఓయన్న వస్తము రావే ఈ వేళ చూసన్న వస్తము రావే తిరునాళ. ఆదివారము తిరునాళ బల అద్భుతముగా జరుగునే. ఆదివారము తిరునాళ భలే అద్భుతముగా జరుగునే. ఆదివారము తిరునాళ బల అద్భుతముగా జరుగునే. ఆదివారము తిరునాళ భలే అద్భుతంగా జరుగునే. తిరునాళ గెల్లెదమా స్వామిని మనము చూచెదమా. తిరునాళ గెల్లెదమా స్వామిని మనము చూచెదమా. అంబకపల్లె తగిద తగిద అంబకపల్లె ఆవుల స్వామి తిరునాళ ఓయన్న వస్తము రావే ఈ వేళ చూసన్న వస్తము రావే తిరునాళ. ఇసపురుగు పుట్టిన వారు బాధలతో వస్తారంట. పురుగు పుట్టిన వారు బాధలతో వస్తారంట. ఇసపురుగు పుట్టిన వారు బాధలతో వస్తారంట. పురుగు పుట్టిన వారు బాధలతో వస్తారంట. ఏ బాగు బట్టి కొబ్బెర ప్రసాదములతో బాగవునంట. ఏ బాగు పచ్చి కొబ్బెర ప్రసాదములతో బాగుంట. అంబకపల్లె అరెరెరెరెరె అంబకపల్లె ఆవుల స్వామి తిరునాళ ఓయన్న వస్తము రావే ఈ వేళ చూసన్న వస్తము రావే తిరునాళ. కడప జిల్లాలోన పులివెందుల తాలూకలోన కడప జిల్లాలోన పులివెందుల తాలూకలోన. కడప జిల్లాలోన పులివెందుల తాలూకలోన కడప జిల్లాలోన పులివెందుల తాలూకలోన. లింగాల మండలమందు అంబకపల్లె గ్రామము ఉంది. లింగాల మండలమందు అమ్మకపల్లె గ్రామం ఉంది. అంబకపల్లె అరెరెరెరెరె అంబకపల్లె ఆవుల స్వామి
తిరునాళ